ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం ఈరోజు 13వ అధ్యాయం నుండి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 15-16 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. ఇందులో మనకు పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు. క్షేత్రజ్ఞుడు మనకు 13-14 శ్లోకాలు వచ్చి ఆయన గురించి అనాది అయిన వాడు, పరబ్రహ్మ అయినటువంటి వాడు అని చెప్పుకుంటూ వచ్చి, మరి అలాంటి వాడిని ఎక్కడ దర్శించాలంటే సకల జీవరాశిలో ఉండే అన్ని పాదాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అన్ని రూపాలు నేనే ఉన్నా అని చెప్పారు. ఇప్పుడు అంతకన్నా ఇంకొంచెం ముందు తీసుకెళ్తున్నారు. అంటే ఆ పరమాత్మ తత్వం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. మనలోనే కూర్చున్న ఆ పరమాత్మ ఎలా ఉన్నారు, తన యొక్క స్వభావం ఏంది, స్వరూపం ఏంది అనే విషయాన్ని మనకి చెప్పుకుంటూ వెళ్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, మనకి అది తెలుసుకోవడం వల్ల మనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకుంటేనే జీవన్ముక్తులం అయిపోతాం. అంటే అద్వైత సిద్ధి పొందాలి, దానికోసంగా చెప్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఇందులో మనకి 15వ శ్లోకం చెప్తోంది, ఇంద్రియాల్లో ఉండే ప్రకాశం నేనే, వాటిని భాషింపజేస్తోంది నేనే, దాన్ని పనిచేసేది నేనే, కానీ ఆ ఇంద్రియాలకు ఉండే వికారాలు నాకు లేవని చెప్పాడు. అలాగే అన్నిటికీ అంటుకోకుండా ఉన్నా అని చెప్పాడు. విశ్వాన్ని నేనే ధరించి ఉన్నా అని చెప్పాడు. మళ్ళీ నిర్గుణుడుగా ఉన్నా అని చెప్పాడు. కానీ గుణాలను అనుభవిస్తోంది నేనని చెప్పేశాడు 15వ శ్లోకంలో. 16వ శ్లోకానికి వచ్చేసరికి ఆయన బయట అంతటా, లోపల అంతటా నేనే వ్యాపించి ఉన్నా అని చెప్పాడు. సర్వభూత రాశిలో ఉన్నా అని చెప్పాడు. మళ్ళీ కదిరే వాటిలో, కదలని వాటిలో, అంటే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో ఆయనే ఉన్నట్టు చెప్పాడు. ఇంకా సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం, కాకపోతే ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే సూక్ష్మంగా ఉన్నాను కాబట్టి తెలుసుకోలేకపోతున్నారని చెప్పాడు. కానీ అలాగా ఉన్న తెలుసుకోవడానికి దగ్గరగా ఉంది ఆయనే, దూరంగా ఉంది ఆయనే అని చెప్పి చాలా చక్కగా వివరించారు ఈ 2 శ్లోకాల్లో. మరి ఎలా చెప్పారో, ఏం చెప్పారో చూస్తాం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృశ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. మనలోనే కూర్చోన్న పరమాత్మ ఎలా ఉన్నట్ట, సర్వేంద్రియ గుణాభాసం, ప్రకాశం, మనలో ఉండే ఇంద్రియాలను నడిపిస్తుంది. ఇంద్రియాలను, గుణాలను రెండింటినీ కూడా ప్రకాశింపచేస్తోంది ఆయనట. ఇంద్రియాలకు ఉండే లక్షణాలన్నింటినీ కూడా ఆయన కదిలిస్తున్న వాడే ఆయనట. అంటే మనలో కూర్చున్న చైతన్య రూపంగా ఉన్న ఆ స్వామి మన చేత ఎలా కదిలిస్తున్నాడు? ఈ కళ్ళు చూసే రకంగా, చెవులు వినే రకంగా, ముక్కు వాసన చూసే రకంగా, నాలుగు రుచి చూసే రకంగా, చర్మం స్పర్శను అనుభవించే రకంగా మనకు ఆయన చేస్తున్నారట. కాబట్టి సర్వేంద్రియ గుణాభాసం, ప్రకాశింపజేస్తున్నాడు. వాటి పనులు అవన్నీ చేయడానికి కారణభూతుడైన వాడు ఆయనట. కానీ సర్వేంద్రియ వివర్జితం, కానీ ఆ ఇంద్రియాలకు ఉండే వికారాలు నాకు లేవు. మనకి కన్ను పోయిన దగ్గర మన మనసు పరిగిస్తుంది. అలాంటి వికారాలన్నీ ఆయనకు లేవు. అలాగే చెవులతో చెడు వినొచ్చు, మంచి వినొచ్చు, నాలుగుతో చెడువి తినొచ్చు, మంచివి తినొచ్చు. అటువంటి వాటి అన్నింటికి ఆయన అంటనివాడు. ఆ వికారాలు లేవి దేని వాడట. ఇంకా అసక్తం, అస్సలు అంటుకోకుండా ఉన్నట్టు ఆయన. ఇంకా సర్వభృచ్చైవ, ఈ జగత్తునంతా ధరించి ఉన్నట్ట. అటువంటి ఆయన నిర్గుణం, ఆయనకి గుణములు లేవు. గుణభోక్తృచ, మన గుణాలు లేవు, కానీ దాన్ని అనుభవిస్తున్నవాడు ఆయనట. ఎంత చక్కగా తన యొక్క తత్వాన్ని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకాల్లో. అంటే ఇప్పుడు పరమాత్మ మనకేం తెలియజేస్తున్నారు దీని ద్వారా? ఎక్కడో లేడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించిన వాడు ఎలా ఉన్నాడంటే సర్వేంద్రియ గుణాభాసం. మనం ఏ విషయం తెలుసుకోవాలంటే మనకేం కావాలి? ఇంద్రియాలతో తెలుసుకుంటాం, అంతే కదా. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, వీటి ద్వారానే మనం ప్రపంచ విషయాన్ని తెలుసుకుంటున్నాం. కానీ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే అవే ఆధారం. వాటి ద్వారానే మనం తెలుసుకోవాలి పరమాత్మ గురించి. కానీ వాటి అన్నిటి నడిపిస్తున్నవాడు ఆయనే. ఆ విషయం మనకు తెలియడం లేదుగా. మనకేం తెలుస్తోంది? నేను ఈ శరీరం ఉన్నాను, ఈ శరీరం పనిచేస్తుంది అనుకుంటున్నాం మనం. కానీ ఈ శరీరంలో ఉండే పెద్దాన్ని కదలిక చేస్తోంది, ఆ చైతన్యంగా ఉంది ఆయన అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దానికి కారణం ఏంది? మన మనసు శరీరంతో లీనమైపోయింది కాబట్టి. పరమాత్మ మనలోనే కూర్చున్న పరమాత్మ చూడకుండా
మన శరీరంలో ఉండే ఇంద్రియాల వెంట పరిగిస్తోంది ఆ మనసు. ఈ ఇంద్రియాలకు మనసు తోడవుతుంది కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఆ ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని కూడా కదిలిస్తున్న శక్తి ఎవరు? ఆయనే. అది ముందు చెప్పేశారు, ముందు అధ్యాయాలు చెప్పేశారు ఆ విషయం. మన బుద్ధి, మనసుతో సహా మొత్తం ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి భాష ప్రకాశింపజేస్తున్నాడు. సర్వేంద్రియ వివర్జితం. కాకపోతే నాకు అవన్నీ లేవు, ఆయనకి లేవు. ఇంద్రియాలు మనకిచ్చాడు. ఈ ఇంద్రియాలతో ఉండే ఆయన సర్వం వ్యాపించిన వాడు. ఆయన సర్వం వినగలడు, సర్వం చూడగలడు, అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆయనకి దాంట్లో ఉండే వికారాలతో ఏమాత్రం సంబంధం లేనివాడు. ఇంకా అసక్తం ఆయన అంటని వాడు. ఇది అంతటికి మనకు ఆకాశం తీసుకోవచ్చు. ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి. ఆకాశం మనలో కూడా ఉంది, అంతటా వ్యాపించి ఉంది. సర్వ విశ్వం అంతా ఆకాశంలో కూర్చోంది. ఆకాశానికి ఏమైనా అంటున్నదా? దాంట్లోనే మబ్బులు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, వర్షం కురుస్తోంది, తడుస్తోంది. ఏమన్నా ఆకాశం ఒక్క చినుకు కింద పడుతోంది, ఆకాశానికి అంటుతున్నదా? అంటడం లేదు. అలాగే ఆకాశం వల్లే మనం అందరం ఉన్నాం. మనలోని ఇంద్రియాన్ని పనిచేస్తున్నాయి. ఆకాశానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. మనలో ఉండే అన్ని శక్తులకు మూలం అదే, కానీ మనకు అది అంటడం లేదు. అలాగే సర్వవృత్యైవ. కాబట్టి విశ్వానంతా ధరించి ఉంది ఆయనే. ధరించి ఉన్నా కూడా వాటి అన్నిటికి సంబంధం లేదు. నిర్గుణం. మనం గుణాలతో ఉంటాం. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 గుణాలతో ఉంటాం. ఆ 3 గుణం మళ్ళీ పక్కన చెప్పిన గుణభోక్తృచ్చ, దాన్ని అనుభవిస్తుంది నేనని చెప్పేశాడు వెంటనే. అంటే గుణాలు మనకు ఉన్నాయి. ఆ గుణాలను ప్రకాశింపజేస్తున్న వాడెవరు? ఆయన. కాబట్టి వాటిని మనలోని సత్వగుణం, రజోగుణం, తమో గుణం, ఈ 3. ఈ 3ంటిని ఆయన శుద్ధ సత్వగుణంతో ఉండేవాడు. అలాంటి ఆయన మన చేత ఆ 3 చేయిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కానీ వాటి అన్నింటినీ కూడా అనుభవిస్తుంది కూడా ఆయనే. అనుభవిస్తున్నా అంటే అర్థమైంది, మన చేయిస్తోంది ఆయన. దాంట్లో ఉండే ఉన్నాడు, సత్తుగా ఉన్నాడు. ముందు చెప్పాడు సత్తు అసత్తు నేనని చెప్పాడుగా. సత్తుగా ఉన్నాడు అంతే. కానీ దాంతో ఆయనకి ఎటువంటి అటాచ్మెంట్ లేదు. మనం ఆ గుణాలతో పడి ప్రపంచ విషయాలతో మనం పెనుగులాడుతూ ఉంటాం. అన్ని విషయాలతో కొట్టమిట్టాడుతుంటాం. ఆ త్రిగుణాల వల్లే మనం అవసరపడుతుంటాం. కానీ ఆ త్రిగుణాలు ఆయన ఇస్తున్నా, అనుభవింపజేస్తున్నా ఆయనకి ఎటువంటిది అంటుకోదు. అటువంటి అతీతంగా ఉన్న శక్తి అని చెప్పి ఆయన ఈ శ్లోకం ద్వారా ప్రతిపాదిస్తున్నారు. తర్వాత శ్లోకంలో బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఇంకా బాగా చెప్తున్నారు. బహిరంతశ్చ, బయట నేనే ఉన్నాను, లోపల నేనే ఉన్నాను. మనకు దీనికి ఉదాహరణ సముద్రం. మనకేమైనా ఇవన్నీ ఈ అధ్యాత్మ విద్యలో ఉండేది మనకు 4 అంశాలు, 4 ఎగ్జాంపుల్స్. ఆకాశము, కరెంటు, సూర్యుడు, సముద్రం. ఈ 4. ఎక్కడ తిప్పించి మడిసినా ఈ 4 ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సింది. అంతకుమించి ఏం చెప్పలేం. అలాగే అది కూడా మన ఇందాక కూడా త్రిగుణాలకు నిర్గుణానికి కూడా 3 దాంట్లో ఉన్నాడంటే ఆ గుణాల్లో ఉన్నది కూడా సత్వగుణం, రజోగుణం, తమో గుణం దానికి కూడా మనకు ఈ కరెంటు తీసుకోవచ్చు. అన్ని శరీరాల్లో కూర్చొని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయనే అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది, ప్రకాశింపజేస్తున్నాడు. కానీ బల్బుకి, ట్యూబ్ లైట్కి కరెంట్ ఇస్తుంది, కానీ కరెంటుకి ఏం సంబంధం లేదు. అలాగా అన్నీ అంతే. ఇంకా సూర్యుడు, సముద్రం అన్నీ అట్లాంటివి, ఆకాశం. అలాగే ఇక్కడ కూడా బహిరంతశ్చ, బయట నేనే ఉన్నాను, లోపల నేనే ఉన్నాను. బయట సముద్రం దగ్గరికి పోతే మనకి తెలుస్తుంది. బయట ఏమొస్తుంది? బయట పెద్ద కిరటాలు వస్తాయి, తుంపర్లు వస్తాయి, బుడగలు వస్తాయి, అన్ని రకాలుగా వస్తుంది. కానీ చూస్తే ఆ కెరటాల్లో ఉండేది నీరే, ఆ బుడగల్లో ఉండేది నీరే, తుంపర్లో ఉండేది నీరే. కానీ ఆ నీరే ఉంది, సముద్రం అంతా నీరే ఉంది. కానీ లోపల అట్లా ఉంది, బయటకు కనిపించే వాటిలో అట్లే ఉంది. కానీ మనకు అది తెలియడం లేదు. భగవంతుడు అట్లా ఉన్న విషయం మనకు తెలియడం లేదు. కానీ మొత్తానికి భగవంతుడు అలాగే ఉన్నాడు, సముద్రంలాగే ఉన్నాడు. ఇంకా అచరం చరమే వచ్చా, కదిలే వాటిలో, కదలని వాటిలో అన్నిట్లో కూర్చోన్నాడు. దానికి కూడా మనం మంచు పర్వతం తీసుకోవచ్చు. మంచులో ఉండేది నీరే, మంచు కరిగితే నీరే, అంతా నీరే ఉండేది. కదలకుండా ఉండే మంచు పర్వతం ఆయనే, కదిలే ఆ నీరు ఆయనే. కాబట్టి ఆ కదిలే వాటిలో ఉన్నాడు, కదలని వాటిలో కూడా కూర్చోన్నాడు. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. ఇంట్లో ఉంటే ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మాలోనే ఉంటే బయటే ఉంటే ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే నా గురించి నేను సూక్ష్మంగా ఉన్నాను కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు ఆయన చెప్పేశాడు. అంటే అంతటా వ్యాపించినాడు. వ్యాపకంగా ఉండేదాన్ని మనం తెలుసుకోలేము.
అన్ని సూక్ష్మంగా ఉన్నవాడు మనం ఆకాశం చాలా సూక్ష్మంగా ఉంది, అంతటా వ్యాపించి ఉంది. దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా? దానికన్నా వ్యాపించినవాడు విష్ణువు వ్యాపించినవాడు. వ్యాపించిన వాడిని ఎలా చూస్తాం, ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోలేము. కష్టమా అంటే కష్టసాధ్యమే, సులభమే, తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? దూరస్థం శాంతికే తత్వం ఆయన చెప్పేసాడు. దూరంగా ఉన్నది నేనే, దగ్గరగా ఉంది నేనే. నువ్వు చూడాలనుకుంటే దగ్గరగా ఉంటాను, పర్లేదు అనుకుంటే దూరంగా ఉంటాను. కాబట్టి రెండు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు తెలుసుకోవాలని కూడా తెలుసుకోవచ్చు. దూరంగా ఉన్నా అని చెప్పి దూరంగా ఉన్నట్టుగా భావిస్తే దూరంగానే ఉంటాను, దగ్గరగా ఉన్నట్టు అనుకుంటే దగ్గరగా నేనే ఉంటాను. కాబట్టి నేను సూక్ష్మంగా ఉన్నాను, అందువల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు తెలుసుకోవడం మరి సులభమే. ఎలా సులభం? నువ్వు ఆలోచన చేసి తెలుసుకోవచ్చు. ఏం ఆలోచన చేయాలి? దూరమా దగ్గర? ఈ రెండు మనంగా ఆలోచించుకోవాలి. అది ఒకరు చెప్పేది కాదు, మనమే ఆలోచించుకోవాలి. అప్పుడు అది సులభం అవుతుంది. కాబట్టి పరమాత్మ ఎంత చక్కగా తన యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని ఇంత చక్కగా వివరిస్తున్నారు. నేను ఎలాంటి వాడిని అనే విషయాన్ని ఇంత సులభంగా చెప్పేస్తున్నాను. అంటే మీరు తెలుసుకోవడానికి కష్టసాధ్యమే, కానీ మనం ఎందుకు కష్టసాధ్యం అవుతుంది? మన శరీరం నేను అనే భ్రమలో ఉన్నాం కాబట్టి, ఆ భ్రాంతిలో ఉన్నాం కాబట్టి. ప్రపంచం మనకు కనిపిస్తోంది, ప్రపంచ విషయాన్ని మనకు అవగతం అవుతున్నాయి. అలాంటప్పుడు ప్రపంచమే మనం అనుకుంటున్నాం కాబట్టి, ఈ దేహంతో ఉన్న సంబంధం అంతా మందే అనుకుంటున్నాం కాబట్టి, పరమాత్మే అంతట బయట ఉంది, లోపల ఉంది, అందరిలో ఉన్నది, అందరి త్రిగుణాలతో సహా, అన్ని ఇంద్రియాలతో సహా ఆయనే ఉన్నాడనే విషయము మనకు తెలియడం లేదు, అనిపించడం లేదు. సూక్ష్మంగా ఉన్నది వల్ల అనిపించడం లేదు, వ్యాపించి ఉన్నాడు అనిపించడం లేదు. అందువల్ల మనకి ఆయనకు ఆకారం లేదు కాబట్టి, నిర్గుణుడు నిరాకారుడు అయినందువల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే ఆకారంగా పెడితే కనుక్కోవాలి. అలాగా అందువల్ల సూక్ష్మంగా ఉన్నాను కాబట్టి మీరు తెలుసుకోలేకపోతున్నాను నా గురించి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే సులభమే, తెలుసుకుంటాం. దగ్గరగా ఉన్నది చూస్తాం, దూరంగా ఉన్నది చూస్తాం, ఏదో విధంగా తెలుసుకుంటాం. తెలుసుకోవాలని కుతూహలం ఏర్పడితే అలా సాధించిన వాళ్ళు ఎంతోమంది యోగులు, ఋషులు అందరూ వాళ్ళు సాధించిన వాళ్ళే కదా. మనకు బెస్ట్ భాగవతంలో ఉండే కథలన్నీ అదే. ఆ బ్రహ్మదేవుడు అందరిని గోపాలను దాచిపెట్టినప్పుడు అంతటా దాచిన వాళ్ళని చూశాడు. అంతటా కృష్ణ పరమాత్మ అన్ని రూపాల్లో కనిపించాడు. అంటే వ్యాపించిన వాడే అన్ని రూపాలు ఎత్తగలుగుతున్నారు, అన్నీ తానుగా ఎలాగలిగాడు? అదంతా మనకు భాగవతంలో చెప్పే ప్రతి కథ కూడా అంతరార్థం అంతా ఇదే. భగవద్గీతలోని సారాంశంగా చెప్తుంది. అలాగే ప్రహ్లాదు కథ కానీ ఏ కథ తీసుకున్నా కూడా ప్రతి కథలో ఉండే సారాంశం అదే. అంతటా వ్యాపించినవాడు, అంతటా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే అని గుర్తించిన వాళ్ళేమో ఉన్నారు. అందుకే మనకు భగవద్గీత సూత్రం అయితే భాష్యం భాగవతం, అందుకని ఎగ్జాంపుల్ భాగవతం. ప్రతి కథ అందుకోసం చెప్పబడింది. కాబట్టి మనకు సులభంగా అవన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఈ యొక్క శ్లోకాల ద్వారా మనకి పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని ఇలా ఉంటుంది, స్వభావంగానే సహజంగా ఎలా ఉంటా అనే విషయాన్ని ఇంత చక్కగా మనకు వివరించారు పరమాత్మ. అంటే మనం ఏ విధంగా మనలో ఉన్న పరమాత్మను చూడడానికి దగ్గర దారి ఏదో, ఆ అద్వైత సిద్ధి ఏదో అది తెలుసుకునే మార్గంగా మనకి అడుగులు వేయించడం కోసంగా తన తత్వాన్ని తానే తెలియజేస్తున్నారు ఇందులో. అంటే క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇంత చక్కగా మనకు వివరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు పరమాత్మ. ఈరోజు మనం భగవద్గీతలో 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 15-16 శ్లోకాల 2 విశేషాంశాలు తెలుసుకున్నాం. సర్వం కృష్ణార్పణం.